Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos already we are discussing about 9th class biology. So the fundamental of unit of life. So next part we are discussing about the mitochondria. So cell organelles guరించి మనం already so Golgi operators గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో నెక్స్ట్ మైటోకాండ్రియా గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే మైటోకాండ్రియా. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే mitochondria are known as the powerhouse of cell. సో మైటోకాండ్రియా అని మనం ఏమని పిలుస్తామంటే కణశక్తి భాండాగారం అని కూడా పిలుస్తాం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియా హ్యావ్ 2 membranes covering. మైటోకాండ్రియాలో 2 రకాలైనటువంటి పొరలు ఉంటాయి. సో ద outer membrane is porous while the inner membrane is deeply folded. సో ఇక్కడ 2 membranes ఏంటంటే outer membrane ఒకటి, inner membrane ఒకటి. సో outer membrane మనకి porous లాగా ఉంటుంది, inner membrane ఏంటంటే సో deeply folded, సో folded గా కనిపిస్తుంది. These floats increase surface area of ATP generating chemical reactions. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోట్స్ అనేవి ఏంటంటే ఇంక్రీజింగ్ సర్ఫేస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఏరియాస్ ఫర్ ద ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. So the energy required for various chemical activities needed for the life is released by mitochondria. సో ఇక్కడ ఏంటంటే సో జనరల్ గా ఇక్కడ కెమికల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో సో దీని వల్ల ఏంటంటే మైటోకాండ్రియాలో మనకి ఏంటంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ ఏటీపీ. సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఏటీపీ మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఏటీపీ ఇస్ నోన్ యాజ్ ద ఎనర్జీ క్యూరింగ్ ఆఫ్ ద సెల్. సో ఎనర్జీ కరింగ్ ఆఫ్ ద సెల్ అంటే ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటిది ఏది అంటే ఏటీపీ. ద బాడీ యూజెస్ ఎనర్జీ స్టోరేజ్ ద ఏటీపీ మేకింగ్ ఆఫ్ న్యూ కెమికల్ కాంపౌండ్స్ అండ్ ద మెకానికల్ వర్క్. సో ఈ బాడీలో మనకి ఏంటంటే మైటోకాండ్రియాలో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ అవుతుంది. సో ఏటీపీ ఆఫ్ మేకింగ్ న్యూ కెమికల్ రియాక్షన్స్. ఏటీపీ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ లేదా కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఫర్ ద మెకానికల్ వర్క్. సో దానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మైటోకాండ్రియా ఆర్ ద strange organelles in the sense of that they have their own DNA and ribosomes. So దీంట్లో ఏంటంటే DNA ribosomes అనేవి ఉంటాయి. Therefore mitochondria are able to make some of their own ప్రోటీన్స్. సో దీంట్లో ఏంటంటే మైటోకాండ్రియా దీని ఓన్ ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఓన్ గా ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ ని మనం క్లియర్ గా చూస్తే సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇన్నర్ మెంబ్రేన్ అని పిలుస్తాం. సో ఇన్సైడ్ లో ఉన్నటువంటి దాన్ని ఇన్నర్ మెంబ్రేన్ అంటాం. సో దీన్ని ఏమని పిలుస్తాం అంటే అవుటర్ మెంబ్రేన్ అంటాం. సో అక్కడక్కడ ఉన్నటువంటి దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాము. సో ఇక్కడ బెండ్ అయినటువంటి ఈ పోర్షన్ ఏమని పిలుస్తాం అంటే క్రిస్టే అంటాం. సో ఈ క్రిస్టే దగ్గర ఏంటంటే F0 F1 కాంప్లెక్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ లో కనిపిస్తున్న దీన్ని ఏమనిపిస్తున్నాం అంటే డిఎన్ఏస్ అంటాం. ఇది ఏంటంటే డిఎన్ఏ. సో ఈ ఎల్లో కలర్ లో కనిపించేటటువంటి బాల్ లైక్ స్ట్రక్చర్స్ తో వాటిని రైబోసోమ్స్ అంటాము. సో ఈ బిట్వీన్ స్పేస్ ని ఏమనిపిస్తాం అంటే ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. సో దాన్ని ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇది మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లాస్టిడ్స్. సో ప్లాస్టిడ్స్ అనేవి కూడా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. సో ప్లాస్టిడ్స్ అనేవి కూడా సో మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది సెల్ ఆర్గనైల్ లో ప్లాస్టిడ్స్ కూడా ఉంటాయి. సో ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ద ప్లాంట్ సెల్. ప్లాస్టిడ్స్ అనేవి ఈ సెల్ ఆర్గనైల్స్ ఓన్లీ ప్లాంట్ సెల్స్ లో మాత్రమే ఉంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్లాస్టిడ్స్. సో ప్లాస్టిడ్స్ అనేవి మనకి 2 రకాలు ఉన్నాయి. సో ఒకటి వచ్చి క్లోరోప్లాస్ట్ అని, ఇంకొకటి వచ్చి ల్యూకోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ మీన్స్ విచ్ ఈస్ కలర్ ప్లాస్టిడ్స్. ఏవైతే కలర్ తో ఉంటాయో వాటిని ఏమని పిలుస్తామంటే క్లోరోప్లాస్ట్ అంటాము. సో ల్యూకోప్లాస్ట్ మీన్స్ వైట్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ఏవైతే కలర్లెస్ ఉంటాయో వైట్ ఉంటాయో అలాంటి ప్లాస్టిడ్స్ ఏమని పిలుస్తామంటే ల్యూకోప్లాస్ట్ అంటాము. క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ ద పిగ్మెంట్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఆర్ నోన్ యాజ్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ద కంటైనింగ్ ఆఫ్ క్లోరోపిగ్మెంట్స్ ఆర్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఏవైతే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ వర్ణ ద్రవ్యాలు ఉంటాయో అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే క్లోరోప్లాస్ట్ అంటాం. క్లోరోప్లాస్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫోటోసింథసిస్ జరగడానికి లేదా ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్లోరోప్లాస్ట్ ఆర్ ఆల్సో కంటైనింగ్ ద వేరియస్ yellow or orange pigments additional chlorophyll. క్లోరోఫిల్ తో పాటు ఇక్కడ అడిషనల్ గా yellow మరియు ఆరెంజ్ పిగ్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే అడిషనల్ క్లోరోఫిల్ కూడా ఉంటుంది. సో ల్యూకోప్లాస్ట్ ఆర్ ప్రైమర్లీ organelles in which is the materials such as the starch, oils and proteins, granules are storage.
సో ఈ ల్యూకోప్లాస్ట్ లో ఏమేమి ఉంటాయంటే మనకి ఆయిల్స్ కానీ లేదా స్టార్చ్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ గ్రాన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ద న్యూమరస్ మెంబ్రెయిన్ లేయర్స్ ఎంబెడెడ్ ఏ మెటీరియల్ కాల్డ్ యాజ్ స్ట్రోమా. సో వీటిలో ఏంటంటే మనకి స్ట్రోమా అనేటటువంటి పార్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ క్లోరోప్లాస్ట్ లో. సో దీస్ ఆర్ సిమిలర్ టు మైటోకాండ్రియా. ఇవన్నీ కూడా దేనికి సిమిలర్ గా ఉంటాయి అంటే మైటోకాండ్రియాకి సిమిలర్ గా ఉంటాయి ఇన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఎక్కడంటే ఇన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో లైక్ ద మైటోకాండ్రియా ప్లాస్టిడ్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ DNA and ribosomes. సో వీటికి ఏంటంటే సో లైక్ ద మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ DNA అండ్ రైబోజోమ్స్. వీటికి సో దానికి ఓన్ గా ఉన్నటువంటి DNA కానీ రైబోజోమ్స్ కానీ ఇట్స్ ప్రెసెన్స్ ఆఫ్ ఓన్ DNA అండ్ రైబోజోమ్స్. సో వాటికి ఓన్ గా DNA అండ్ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్నర్ మెంబ్రెయిన్, సో ఏదైతే ఇన్నర్ మెంబ్రెయిన్ ఉందో సో ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ ఏమనిపిస్తామంటే ఇన్నర్ మెంబ్రెయిన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో దీన్ని ఏమనిపిస్తామంటే అవుటర్ మెంబ్రెయిన్ అంటున్నాం. సో వీటి లోపల ఏంటంటే థైలకాయిడ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి వీటిని ఏమనిపిస్తామంటే థైలకాయిడ్స్. ఏ గ్రూప్ ఆఫ్ థైలకాయిడ్స్ ఈస్ కాల్డ్ గ్రానం. అంటే ఒక గ్రూప్ గా సెట్ గా ఉన్నటువంటి థైలకాయిడ్స్ ఏమంటామంటే గ్రానం అంటాము. సో ఇక్కడ థైలకాయిడ్స్ కి థైలకాయిడ్స్ అంటే గ్రానమ్స్ కి మధ్యలో ఉన్నటువంటి లింక్. సో ఈ లింక్ ని ఏమనిపిస్తామంటే మనము స్ట్రోమా లామెల్లా అంటాం. సో స్ట్రోమా లామెల్లా. సో ఈ అవుటర్ మెంబ్రెయిన్ కి ఇన్నర్ మెంబ్రెయిన్ కి మధ్య ఉన్నటువంటి స్పేస్ ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. సో దట్ ఈస్ ద బిట్వీన్ స్పేస్ ఆఫ్ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్. సో దాన్ని ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. సో విచ్ ఇస్ ద ఎంప్టీ స్పేస్ ఆఫ్ ఇన్సైడ్. ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల థైలకాయిడ్స్ గ్రానం తో పాటు రిమైనింగ్ ఏదైతే ఖాళీ ఎంప్టీ స్పేస్ ఉందో దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ స్ట్రోమా అంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రోమా. సో ఇది మనకి ఏంటంటే ఇన్నర్ మెంబ్రెయిన్, స్ట్రోమా లామెల్లా, నెక్స్ట్ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్, స్ట్రోమా, తర్వాత గ్రానమ్స్, థైలకాయిడ్స్, అవుటర్ మెంబ్రెయిన్. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్. ఇవి మనకి ప్లాస్టిడ్స్. సో ప్లాస్టిడ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. సో క్లోరోప్లాస్ట్ అంటే ల్యూకోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ అంటే విచ్ ఇస్ వైట్ ఆర్ కలర్లెస్, వాటిని ల్యూకోప్లాస్ట్ అంటాం. క్లోరోప్లాస్ట్ అంటే ఏవైతే కలర్ ఉంటాయో వాటిని సో కలర్డ్ ప్లాస్టిడ్స్ ఏమనిపిస్తుంటే క్లోరోప్లాస్ట్ అంటాం. సో క్లోరోప్లాస్ట్ లో మనకి ఏంటంటే దేర్ ఆర్ అగైన్స్ దే కెన్ స్టోరేజ్ ఆఫ్ ద yellow అండ్ ఆరెంజ్ కలర్స్ అండ్ విత్ ద మోర్ కలర్ ఆఫ్ ద క్లోరోఫిల్స్. సో క్లోరోఫిల్స్ తో పాటు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ATP సింథసైజ్ జరుగుతుందంటే ATP ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ప్లాస్టిడ్స్ అనేవి ఎస్పెషల్ ఎక్కడ ఉంటాయంటే ప్లాంట్ సెల్ లో మాత్రమే ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ ది మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్ కి సంబంధించింది. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.